సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విజయ్ దళపతి గారి సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయిన తర్వాత ఆయన పైన తీవ్రమైన విమర్శలు రావడం మనం చూస్తున్నాం. అటు పొలిటికల్‌గా విమర్శలొచ్చాయి. సో, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టైంలో అతన్ని అక్కున చేర్చుకుంది బీజేపీ. బీజేపీ అతనికి మద్దతు తెలిపింది. అన్నామలై ఆయన మాట్లాడుతూ ఇక్కడ విజయ్ తప్పేం లేదు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుందంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. అంటే బీజేపీ అటు విజయ్‌ని చేర్చుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? విజయ్‌ని తమలో కలుపుకొని పొత్తుతో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఒక భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తుందా అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి సార్. మరి బీజేపీ అతనికి మద్దతు తెలపడం గల కారణం ఏంటి? మీరెలా చూస్తారు సార్? అంటే బీజేపీ అన్నామలై చాలా క్లియర్‌గానే డీఎంకే ప్రభుత్వ వైఫల్యంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. అంతే తప్ప విజయ్ పట్ల తమకేదో సానుకూలత ఉంది అన్నట్టుగా కనిపించడం వ్యూహాత్మకంగా తప్పవుతుంది. హ్మ్. అంటే విజయ్ బీజేపీతోనే ఉన్నాడు కానీ, హ్మ్. బీజేపీతో ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పాలని వాళ్ళు అనుకోవడం లేదు. ఓకే. ఇది రహస్య ఒప్పందం, రహస్య సంబంధంగానే ఉంచాలి అని అనుకుంటున్నారు. ఆయన కూడా అందుకనే చాలా పద్ధతిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము అని ఎక్కువ ఎంబోజ్ చేసి మాట్లాడటం వెనకాల ఉద్దేశం అది. హ్మ్. తమ వైఫల్యాన్ని అంటే తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి విజయ్ మీద దాడి చేస్తున్నారు. ఈ విజయ్ని అరెస్ట్ చేయాలనేటువంటి ధర్నా కార్యక్రమం చేసింది కూడా డిఎంకేకి సంబంధించిన వ్యక్తులే హ్మ్. అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. అంటే ఏడీఎంకేలో చీలిన ముక్కల నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాలు పంపు చేస్తున్నారు వాళ్ళు ఓకే. వ్యూహాత్మకంగా. అంటే డిఎంకే గవర్నమెంట్ని దెబ్బ కొట్టడం అనేది మేజర్ ప్రోగ్రామ్ అక్కడ. తమిళనాడులో డిఎంకేని దెబ్బ కొట్టాలి. ఏడీఎంకే ఆల్రెడీ అయిపోయింది, హ్మ్. మిగిలింది డిఎంకే. డిఎంకేని కూడా కొట్టేస్తే ఏదో ఒక లోకల్ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకుని, అది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎలాగైతే కంట్రోల్లో పెట్టుకున్నారో అలాగే అది కూడా కంట్రోల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళు స్ట్రైట్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ ఏదో పోటీ చేసి గెలవాలని అనుకోవడం లేదు. హ్మ్. ద్రవిడ సెంటిమెంట్ని డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. చేయగలవనే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి లేదు. అందుకని ఒక ద్రవిడ పార్టీని తమ కంట్రోల్లో పెట్టుకుని, ఒక ద్రవిడ పార్టీ అంటే తనకి వ్యతిరేకంగా ఉన్న ద్రవిడ పార్టీని కొట్టేసే ఇంకొక ద్రవిడ పార్టీకి తన మద్దతు ఇవ్వాలనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. హ్మ్. అలాగని ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనో అలా అనుకోవట్లేదు. ముందు తమని వ్యతిరేకించే ద్రవిడ పార్టీని కొట్టేయటం ప్రధానమైనటువంటి ఫస్ట్ ఆపరేషన్. మొదటి ఆపరేషన్ అది. అది అయిపోయిన తర్వాత రెండో ఆపరేషన్. ఆ ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు విజయ్ని దింపారు రంగంలోకి. విజయ్ డిఎంకేకి బీజేపీకి ఒక రహస్య సంబంధం ఉంది అని మాట్లాడాడు ఈ మధ్య. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అన్నామలై మాట్లాడిన తర్వాత. ఇది వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమం విజయ్ని రంగంలోకి దింపటం. ఇప్పుడు నెమ్మదిగా అన్నామలై ప్రకటనతో ఈ సందేహం జనాల్లోకి వెళ్ళింది, ఈ డౌట్. ఇది బి టీమా, ఇది దాదాపు బి టీమే దీని ప్రోగ్రామ్. అంటే ఆయన ఓపెన్గా ఒకటే మాట చెప్పాడు, డిఎంకేని అధికారంలోకి దించడం నా ఎజెండా, బీజేపీని కూడా వ్యతిరేకిస్తున్నారు నేను అని చాలా క్లియర్గానే చెప్పాడు విజయ్. ఆయన ఏమీ మొహమాట పడలేదు. మొహమాట పడకుండా చెప్పమని వాళ్ళు చెప్పారు. వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ ప్రకారమే నటించాడు. విజయ్ని డైరెక్ట్ చేస్తోంది ఢిల్లీ దర్శకుడే. హ్మ్. ఆయన డైరెక్షన్లోనే ఈయన నటిస్తున్నాడు విజయవంతంగా. అందుకనే ఈ ఓవర్ యాక్షన్ అంతా నడుస్తోంది. చాలా నింపాదిగా ఉన్నాడు ఆయన. నింపాదిగా ఉన్నాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది. అదొక తరహా పవన్ కళ్యాణ్ లాగా తయారవుతున్నాడు ఆయన విజయ్. కాకపోతే ఏపీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక నాయకుడు ఉండటం వలన టీడీపీని పూర్తిగా కంట్రోల్లో తీసుకోలేని కండిషన్. హ్మ్. అందుకని పవన్ కళ్యాణ్ అలా ఉంచారు, కానీ లేకపోతే ఇంకొంచెం ముందుకు నడిపే పరిస్థితి ఉంది. రేపు వచ్చే ఎన్నికల టైంకి ఏమన్నా మూవ్ చేస్తారేమో చూడాలి. అక్కడ విజయ్ అయితే డిఎంకే మీద ప్రయోగించినటువంటి ఆయుధమే. డిఎంకేని నాశనం చేయటం కోసం బీజేపీ చేతుల్లో ఆయుధంగా ఉన్నాడు ఆయన.
వాళ్ళు కలిసి పోటీ చేయరు, విడివిడిగానే పోటీ చేస్తారు. ఈయన బీజేపీ మీద ఈరోజు ప్రకటన ఇచ్చినటువంటి అన్నామలై మీద కూడా సీరియస్ క్రిటిసిజం పెడతాడు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా తిడతాడు. డిఎంకే బీజేపీ ఒకటే అంటాడు. ఇవన్నీ చెప్తాడు. ఈ చెప్పడం వెనకాల ఉన్న ప్రోగ్రాం డిఎంకేని దెబ్బకొట్టడం, ఓకే. డిఎంకే ఇంటిగ్రిటీని దెబ్బకొట్టడం, స్టాలిన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించటం. ఈ కార్యక్రమం మీద ఈ ఆపరేషన్ కోసం నియోగించబడినటువంటి ఒక ఏజెంట్ ఆయన విజయ్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. రేపు ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి తమిళనాడులో. అందుకనే ఈ సన్నాహక సమావేశం పెట్టింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఈ మొబిలైజేషన్ ఇదంతా జరిపింది అందుకోసం. తీరా ఇదేమో ఇలా పరిణమించింది. దీన్ని కూడా ఏదో పద్ధతిలో వాడేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం కంటే కూడా పార్టీ వైఫల్యం అనేది మేజర్ అవుతుంది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ సార్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ చూస్తే ఇంత పెద్ద ఇన్సిడెంట్, 41 మంది చనిపోయారు, ఆ వీడియోలు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో చాలా మంది విజయ్ మీద విమర్శలు చేస్తున్నారు. మాది పొలిటికల్ కెరీర్ కి ఒక ఫుల్ స్టాప్ పెద్ద దెబ్బ పడినట్టుగా అందరు చాలా మంది భావిస్తున్నారు. అంటే రేపటి రోజు ఏం ఓట్లు అడుగుతారు ఇంతమంది చనిపోయిన తర్వాత అని కూడా అంటున్నారు. నిజానికి ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడ నిలబడకపోవడం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడే నిలబడి తన నాయకత్వంలో రెస్క్యూ ఆపరేషన్ జరగాలి. తను నిలబడి ప్రభుత్వాన్ని అదిలించాలి. తను స్పాట్లో నిలబడాలి. వెళ్ళిపోతే అలా గబుక్కున అక్కడి నుంచి రహస్యంగా వెళ్ళిపోయి విమానం ఎక్కేసి చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏదో మా స్టేట్మెంట్ 6 గంటల తర్వాత ఒక ప్రకటన చేసి ఇవన్నీ ఇబ్బందికరమే. అంటే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన నియోగించారు. ఆ నియోగించడం వలన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.